నేను పవన్. ఇక ఆంధ్రప్రదేశ్లో గతంలో వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, దాడులు కావచ్చు, వీటి గురించి ప్రస్తావిస్తే ఇంకా అసలు టైం కూడా సరిపోదనే విధంగా ఉంటుంది. అంటే ప్రతిరోజు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచే బాధితుల సంఖ్య ప్రారంభమైంది, ఆమె చెల్లెల దగ్గర నుంచే. అంటే ఇంకా బాధితులు కాని వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో లేరు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాల వల్ల బాధితులు కానటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో లేరని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇంటి నుంచే మొదలు పెడతాం, వాళ్ళ ఇంట్లో షర్మిల దగ్గర నుంచి కూడా బాధితులే అని చెప్పుకోవచ్చు మనం. సో ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పట్టే పరిస్థితి గతంలో అధికారంలో ఉన్న వైసీపీ చేసింది. అదేవిధంగా అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ అండదూచుకొని చాలామంది నేతలు కూడా ఇష్టం వచ్చినట్లుగా ఇటు ప్రతిపక్షం, అంటే అప్పటి ప్రతిపక్షం ఇప్పటి అధికార పార్టీ టీడీపీ పైన, కూటమి పైన ఇష్టం వచ్చినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆయన కుటుంబానికి సంబంధించి ఆయన సతీమణికి కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆమె పైన కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో పూర్తిగా కూడా మరి ఎట్టిపోయారు వాళ్ళంతా. ఇటు వల్లభనేని వంశీ కావచ్చు, లేదంటే కొడాలి నాని కావచ్చు, లేదంటే ఆర్కే రోజా కావచ్చు, ఈ విధంగా అంబటి రాంబాబు కావచ్చు, ఈ విధంగా ఎక్కడికి పోయారు వీళ్ళంతా? గతంలో ఆ విధంగా కాలరెగిరేసి మమ్మల్ని ఎవర్రా ఆపేదనే విధంగా వాళ్ళు తిరిగి ప్రజలపైన, సామాన్య ప్రజలపైన కూడా దౌర్జన్యాలు చేసినటువంటి నేతలు ఇప్పుడు అదే ఎటు పారిపోయారు, ఎక్కడ తలదాచుకుంటున్నారు అనే విషయం కూడా తెలియని పరిస్థితులు కనిపిస్తోంది. పూర్తిగా అజ్ఞాతంలోకి వైసీపీ నేత వల్లభనేని వంశీ వెళ్ళిపోయిన పరిస్థితి. అధికారంలో ఉన్న సమయంలో పూర్తిగా రెచ్చిపోయి ఇప్పుడు ఆయన పరారైన పరిస్థితి. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక అండర్ గ్రౌండ్లోకి వంశీ అండ్ కో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. పోలింగ్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా వంశీ కనిపించలేదు. ఇక టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా వంశీ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 19 మంది వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన పరిస్థితి. వంశీ కోసం పూర్తిగా ఇటు హైదరాబాద్లో పోలీసులు గాలిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేక బృందాలు కూడా తిరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్లో వంశీ కదలికలపై నిఘా కూడా ఏపీ పోలీసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. అరెస్టు భయంతో అమెరికా పారిపోయాడనే అనుమానాలు కూడా గతంలో వచ్చాయి. అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడ బిజినెస్ చేస్తున్నాడంటూ. మరి ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. వంశీని ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై ఇటు టీడీపీ కార్యకర్తలు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. రాయదుర్గంలో వంశీ అనుచరులపై నిఘా పెట్టిన పోలీసులు ఇక మరి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రత్యేక బృందం వస్తున్న సమయంలోనే మరి వీళ్ళందరూ పరారైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇంకా కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వానికి సహకరించినటువంటి పోలీసులు కొద్దిమంది ఇంకా ఉన్నటువంటి పరిస్థితి, ఇంకా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, లేదంటే ఇట్లాంటి వంశీ, నాని, రోజా ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంకా ఇప్పటికీ కూడా పోలీసులు వ్యవస్థలో ఉన్నటువంటి కొద్దిమంది పనిచేస్తున్నారనే మాటలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయదుర్గంలో వంశీ అనుచరులు ఉన్నారు అని తెలిసిన కొద్దిసేపటికే అక్కడ నుంచి బృందం వస్తున్న సమయంలో వీళ్ళకి ఇంటిమేషన్ వెళ్ళింది, వీళ్ళు వెళ్ళిపోయారు. మరి ఇంత సీక్రెట్గా జరుగుతున్న ఆపరేషన్ ఎట్లా లీక్ అయింది అనేది కూడా ఒక ప్రశ్న మనకు కనిపిస్తూ ఉంది. ఇక నిందితులు పూర్తిగా అక్కడి నుంచి పరారైపోయారు. ఇక పూర్తిగా పోలీసులే సమాచారం అందించారని కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు ఎన్ని పెట్టారో మనం చూసాం. ఇక ఇంటికెళ్ళి మరి అరెస్ట్ చేశారు పోలీసులు. మరి ఇప్పుడు ఎందుకు ఆ విధంగా సహకరిస్తున్నారనేది మనం చూడొచ్చు. లోకేష్ యువగలం పాదయాత్ర గురించి మనం మాట్లాడుకుంటే కనుక దాంట్లో అసలు పూర్తిగా ఆయన స్టూల్ కూడా ఎత్తుకుపోయిన పరిస్థితి కనిపించింది. ప్రజల కోసం ఆయన తిరుగుతూ ఉంటే పూర్తిగా స్టూల్ ఎత్తుకుపోయారు. సో ఆయన వెహికల్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఉన్నటువంటి కెమెరాలు కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, దాంట్లో ఎవరైతే వివరాలన్నీ నిక్షిప్తమై ఉన్నాయి, ఎవరొచ్చారు, ఏం పోయారని దానికి సంబంధించి వాటిని కూడా ఎత్తుకుపోయిన పరిస్థితి కనిపించింది. ఈ విధంగా అరాచకాలు సృష్టించారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మళ్ళీ ఇంకా అప్పటి జగన్మోహన్ రెడ్డికే ఎందుకు సహకరిస్తున్నారనేది ఒక ప్రశ్ననైతే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో మనం చూసాం, ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ పూర్తిగా రాజకీయ నాయకుల ప్రమేయం అందులో కనిపించేది. అంటే వీళ్ళపైన ఈ కేసు పెట్టండి, వీళ్ళను ఈ అరెస్ట్ చేయండి, వీళ్ళని చేయకండి, ఈ విధంగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మనం ప్రభుత్వ అడ్వకేటే మనం చూసాం, ఆయనే చెప్పారు ఇదంతా పోలీసులు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరు జోక్యం చేసుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి మనం చూసాం. అంటే ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా పోలీసులపైన ఒత్తిడి చేయడం కావచ్చు, ఇన్వాల్వ్ కావడం కావచ్చు పోలీసుల దగ్గర కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం పోలీసులు వారి పని వాళ్ళు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా అదేవిధంగా వాళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది పోలీసులు.
ఆ విధంగా చేయట్లేదు కాబట్టి. మనం గతంలో చూసాం. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు, ఆయన పైన అంత పెద్ద కేసు వచ్చారు, ఆయన తీసుకొచ్చారు, 41A కింద నోటీస్ ఇచ్చి వదిలేశారు. సో ఈ విధంగా అంతకుముందు అంగళ్ళులో ఉన్న